Hey guys, welcome back to our YouTube channel. చెప్పనా? Welcome back. హలో ఫ్రెండ్స్ చెప్పు. స్టార్ట్ చేసింది మా అమ్మ అనుకుంటున్నాడు. సో ఇవాళ మేము ఒక ఫామ్కి వెళ్తున్నాం అనమాట. రిసార్ట్స్, సెరా వైన్ రిసార్ట్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి షామీర్పేట్ నుంచి కొంచెం దూరంలో ఉందన్నమాట. దాని డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. కానీ రిసార్ట్స్ అయితే అసలు ఎప్పటి నుంచి లాంగ్ పెండింగ్ ఉంది అంటే నా శ్రీమంతంకి ముందు నుంచి వెళ్దాము, అక్కడ ఒక 2 nights స్టే చేద్దాం, రిలాక్స్ అవుదాం అని అనుకుంటూ ఉన్నాము, కానీ కుదరలేదు. ఇప్పుడైతే ఇంకా ఈ వీక్లో శివ బర్త్డే ఉంది. సో ఇంకా మేము సరే మళ్ళీ వీక్ డే వచ్చింది శివ బర్త్డే, అప్పుడు ఎక్కడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ముందుగానే ఈ వీకెండ్ మేము వెళ్ళి కాస్త అలా రిలాక్స్ అయ్యి వద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. నేను, గుడ్డు అండ్ హరిని పాప. ఏంటండి ఎందుకురా నచ్చారు. సో ఇప్పుడే మంచిగా భోజనం చేసి బయలుదేరాము. అయితే నేను శివకి మంచి పాన్ తీసుకోమని చెప్తే ఆయన లేదంట. అంటే నేను తినే పాన్ శివ స్పెషల్గా చేస్తారు, చేసి ఆయన లేరు అనేసి అని అన్నారు. హరిని పాప అక్కర్లేని లగేజ్ కూడా చాలా తీసుకొస్తుంది. సెరా వైన్ యార్డ్ రిసార్ట్స్ అన్నమాట. సో లెట్స్ గో. సో మేము అక్కడికి వెళ్ళి ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాము, మా హరిని ఎంత అల్లరి చేస్తుంది, ఏంటి అసలు రిసార్ట్స్ ఎలా ఉంది, అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి రెగ్యులర్గా మనం వెళ్ళే రిసార్ట్స్, ఫామ్ హౌసెస్ వేరు. ఇదైతే మనకి మొత్తం గ్రేప్స్ తోట అండ్ సపోటా తోట అలా ఉంది అనేసి అని అన్నారు. సో నేను కూడా కొన్ని వీడియోస్ చూసి ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటే కుదరట్లేదు. ఫైనల్గా ఇప్పుడు హరినికి సమ్మర్ హాలిడేస్ ఇదే వెకేషన్ అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే అక్కడ ప్లే జోన్ ఉంది, పూలు ఉంది, అన్నీ ఉన్నాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్. మరి మీరు? డ్రైవింగ్ లో ఉన్నా. నేను గుడ్డమ్మా వ్లాగింగ్ లో ఉన్నాం. ఓకేనా? డ్రైవింగ్ చేసేటప్పుడు మా ఆయన నాతో అస్సలు మాట్లాడండి, ఇట్లా ఫేస్ అంతా ఇట్లా. ఎందుకు నాతో మాట్లాడుకున్నామంటే చెప్పు ఒకసారి. నేను రూట్స్ చేస్తాను. రూట్స్ పొరపాటు కూడా చాలా మంది. నేనేం చేస్తా చెప్పు. ఎందుకు డ్రైవింగ్ నేను ఇటుంటానా? శివ ఇటు వెళ్ళి ఇటు తిరగాలి, నేను లెఫ్ట్ రైట్ చెప్పాలి. ఇటు అని చెప్పాను కదా శివ. శివ నీ బర్త్డే ఉంది ఈ వీక్ లో. హ్యాపీ బర్త్డే శివ. ఈ వీకే నెక్స్ట్ వీక్ అన్ని కావాలని నాన్న అబద్ధాలు చెప్తున్నాడు. ఓ గుడ్డమ్మ లెట్స్ గో. సి ఇస్ కప్, కప్. C is for cat. C is for cup. మళ్ళీ ఇదే మొత్తం గ్రేప్స్ తోట, కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి జస్ట్ కొత్తగా ఇట్లా చిగురు వస్తుంది. ఎప్పుడు మరి గ్రేప్స్ సీజన్. అండ్ మనకి మామిడి తోట అండ్ చీకు తోట కూడా ఉంది అన్నారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ గ్రేప్స్ సీజన్ ఉన్నప్పుడు రావాలి. మామిడికాయలు అన్నీ చూసావా? మామిడి తోట ఈ చెట్టుకి చూడు. అది కార్లో నుంచి తెంపేసుకోవచ్చు నేను. శివ ఇక్కడైతే మొత్తం దిండేసుకొని పడుకొని తినొచ్చు. చూడు కిందికి. వాటర్ ఎట్లా స్ప్రింకిల్ చేస్తున్నారు.
మోటార్తో. అది మెడిసిన్ స్మెల్ తెలుస్తుంది. స్మెల్ తెలుస్తుంది కదా. సో రిసార్ట్స్లోకి అయితే వచ్చేసాం. ఎంత బాగుందంటే మొత్తం గ్రీనరీ. యూ క్యాన్ సీ మా రూమ్ ఎదురుగది మొత్తం ఈ సపోటా చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం చీకు ఫామ్ ఇదంతా. సో ఇక్కడ ఇదంతా పాత్వే మనం రావడానికి వెళ్ళడానికి. సో ఇది మేము ఉంటున్న స్టే. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ రెగ్యులర్గా అట్లా ఉంటాం కదా. ఇప్పుడు ఈ టైప్ కంటైనర్, ఒక మౌంటైన్ లాంటి కంటైనర్ లైక్ ఉంటుంది అని చెప్పి ఈ స్టే మేము చూస్ చేసాం. ఇది కంటైనర్ కాదు, కానీ స్టే చాలా బాగుంది. హరిని పైకి ఎక్కింది. అక్కడ ఒక ఇద్దరు పడుకోవచ్చు. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది కదా కన్నా, కాజీగా బాగుంది. అండ్ ఇది మిర్రర్. ఆహా, నేను ఇందులో ఏసీ ఎలా పెడతాడా అనుకున్నాను. బాగానే పెట్టారు ఇక్కడ. మేము తెచ్చుకున్న లగేజ్. వాడు ఏంటి నా వాచ్ తోటి ఏమో చేస్తున్నాడు. ఇక్కడ ఒక టీ టేబుల్ కూడా ఉంది. ఏంటది? 2 సపోటాలు తెచ్చేసాం. బాగుంది. ఓ, కాఫీకి కింద ఫ్రిడ్జా? ఓ నైస్. సో ఇప్పుడు అలా ఒక రౌండ్ వేసి వద్దాము. వచ్చే దారిలో మాకు ఇట్లా మామిడి తోటలాగా కనిపించింది. మొత్తం ఇలా మనం దిండేసుకుని ఇట్లా పడుకొని కూడా తినుకోవచ్చు అనమాట. కాకపోతే తెంపొద్దు అవి, ఎందుకంటే రిసార్ట్స్వి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ మనం అలా చూడ్డానికి. పాపం మా ఆయన డాడ్ డ్యూటీస్ చేస్తున్నారు, కానీ పిల్లలతో ఫ్యామిలీతో అలా వస్తే చాలా చాలా బాగుంటుంది. శివ, నాకు కేరళ గుర్తొస్తుంది కన్నా. ఇట్లా మొత్తం చెట్ల మధ్యలో అంటే నాకు కేరళ గుర్తొస్తుంది అనమాట. బికాజ్ మేము ఇస్మార్ట్ జూడీ చేసినప్పుడు హనీమూన్ థీమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఒక రిసార్ట్స్ మేము బుక్ చేసుకున్నాం. కాకపోతే అది లేక్ వ్యూ ఉండింది. సేమ్ అనిపిస్తుంది కదా ఇది. సో ఇప్పుడు ఇట్లా చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం. యాక్చువల్లీ వేరే రూట్, కానీ ఇది షార్ట్ కట్ అని చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదంతా మీరు చూడొచ్చు. మొత్తం ఇది సపోటా తోట అనమాట. ఇందాక ఇక్కడ ఒక ఆటో వచ్చి మొత్తం ఫుల్ ట్రక్ నింపుకొని వెళ్ళారు. సో ఇక్కడ మనం చూస్తే ఏ చెట్టుకైనా ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో. తర్వాత 4 తెంపుకొని పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటా, కానీ తెంపకూడదు. హరిని కింద 2 దొరికితే తీసుకుంది. తెంపొచ్చా? కొడతారు. పదా లెట్స్ గో కన్నా. సో మన కార్ ఇక్కడ పెట్టేశాము. అదే అక్కడ దాకా వెళ్దాం అనుకున్నాం కదా. ఇటేం తోటనో తెలీదుగా. ఇందాక అడిగి మామిడి తోట చూసాం కదా. ఇంత కూడా పొల్యూషన్ డిస్టర్బెన్స్ లేదు. ఏం చేస్తున్నావు? ఓ తిను, తీసుకొని పండింది చూసుకొని తిను. సపోటా కాయ చూడండి, సైజ్ చూడండి. వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అడిగి. ఓకే, పండలేదు నాన్న, ఇంకా అవి మగ్గాలి. అసలు ఒక్కొక్క కాయ చూడండి నా చేతిలో. అంతే, మగ్గుతాయి. తర్వాత తీసుకుందాం. సపోటా తోటలో మేము. చాలా బాగుంది. అన్నీ ఎలా ఉంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? నాకైతే బాగా నచ్చింది.
కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి హరిని వాళ్ళ నాన్న వాచ్ పెట్టుకొని దానికి ఏదో వాచ్ మేము కొనిచ్చేసినట్టు అది పెట్టేసుకున్నట్టు చేస్తుంది. సో ఇది మనకి రెస్టారెంట్, ఇక్కడే రిసార్ట్లోనే మనకి మంచిగా రెస్టారెంట్ ఉంది. ఇది గుడ్డు ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చున్నాడు అట్లా. ఇప్పుడు రెస్టారెంట్లో మనం ఏం ఆర్డర్ చేస్తున్నాం, ఏమేమి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి. నేను ఏముంటాయో ఉండవో అనుకున్నాను నిజంగా. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి చూడు, వెరైటీస్. సూప్ కూడా ఉంది, మంచి సూప్ తాగుదాం. మేము డిన్నర్ చేసి వచ్చాక మా ఆయన ఇంకా హరిని చూడండి ఏం చేస్తున్నారు అసలు. సో నన్ను మేధాంష్ని ఇక్కడ పడుకోమంటున్నారు, వాళ్ళిద్దరు అక్కడ పడుకుంటా అనేసి అని అంటున్నారు. ఇంకా మేధాంష్ని నేను స్ట్రాదర్లు అలాగే ఉంచా డిన్నర్ తర్వాత. హాయ్ నాన్న పిల్లండి శివ. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో రాత్రి డిన్నర్ తర్వాత ఫుల్గా పడుకొని లేచి పొద్దున్నే కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని అయితే అనుకున్నాము. దానికంటే ముందు సో అది వైన్ యార్డ్ అంటే మొత్తం ఆ గ్రేప్స్ తోటకి తీసుకెళ్దామని అనుకున్నారు. కానీ కరెక్ట్గా మేము వచ్చే ఒక 10 రోజుల ముందే మొత్తం అదేమంటారు కోత కోసేసారంట. సో దానివల్ల మేము ఇప్పుడు అయితే అది మిస్ అయ్యాము. బట్ నెక్స్ట్ టైం మొత్తం ఆ గ్రేప్స్ ఉన్నప్పుడు, ఆ సీజన్ ఉన్నప్పుడే మళ్ళీ మేము వస్తాము. బట్ అది ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూసేసేయండి. ఆ ఎక్స్పీరియన్స్ కాకపోయినా మనకి లైక్ ఒక మంచి నేచర్కి దగ్గరగా అట్లా ఒక విలేజ్ వైబ్స్ కానివ్వండి, మంచిగా అట్లా ఏమైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు రావచ్చు. ఇప్పుడైతే మేము ఈ చీకు ఫామ్ అనమాట, మొత్తం వెనకాలంతా కూడా నిన్న కొంచెం మీరు చూసారు కదా. ఇప్పుడైతే నిన్న వచ్చేటప్పుడు మామిడి తోట చూసాం కదా దారిలో, అది చూడడానికి వెళ్తున్నాం. లెట్స్ గో. సో ఇదంతా సపోర్ట్ అది అనమాట ఫామ్. సో ఇక్కడ ప్లే ఏరియా, వచ్చాక ఆడాలంట హరిని చెప్పింది. వీడేంటి నా దగ్గరకు వస్తానన్నా. ఇది యాక్చువల్లీ ఎంట్రన్స్, రిసార్ట్ ఎంట్రన్స్. ఇది రెస్టారెంట్. ఓ హరిని, ఇదంతా గ్రేప్ తోట ఉండింది. ఇప్పుడు కరెక్ట్గా మనం వచ్చే ముందే కోసేసారంట. మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ స్టార్ట్ అయ్యాయి కదా. ఇక్కడ ఏంటి వాటర్, ఓ బావిలాగుంది, చాలా పెద్ద బావిలాగుంది. సో వావ్, యాక్చువల్లీ ఇదంతా గ్రేప్ తోట చూడండి. ఇక్కడ చాలా పెద్దది కన్నా అక్కడ వరకు ఉంది. మనం నెక్స్ట్ టైం సీజన్లో వద్దాం. సో మామిడి చెట్లు స్టార్ట్ అయిపోయాయి, యూ కెన్ సీ. అరే కొన్ని కాయలు కోసేసినట్టున్నారా కదా, నిన్న వచ్చినప్పుడు ఎన్నుండే. పోయిరా, ఇదిగోరా, ఇదిగో మ్యాంగో, మ్యాంగో మేధాంష్, మ్యాంగో. ఇక్కడ పక్కన చూస్తే శివ అద్దం నుంచి కూడా తెంపేసుకోవచ్చు అక్కడ. అవును, ఎవరికో చెట్టు పాపం. మనం ఒక 2 కాయలు అయితే కోసేస్తున్నాం. అక్కడ చూడన్నా దిండేసుకుని తినొచ్చు. మొత్తం కోసేసావా? అక్కడ కోసినప్పుడు ఇలా 10 రూపీస్ ఇలా కట్టాలి. అవును, అబ్బా అంటుంది శివ. అను ఇంక కొయ్యొద్దు నాన్న, చాలు దా.
మంచిగా బ్లాక్ కాఫీ అది మీరు సో ఇది ఒక మంచి స్టే అన్నమాట. లైక్ 5 BHK ఉంది టోటల్గా మనకి. మీరు ఇక్కడ చూసుకుంటే మనం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదైనా చిన్న బ్యాచులరేట్ లేదా బ్రైడల్ షవర్ అండ్ చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇలా ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎంత బాగుందంటే ఇదంతా మనకి సిట్టింగ్ స్పేస్ అండ్ వీ క్యాన్ యూజ్ ఇట్ as like a dining space also. We also have a kitchen here, but I have no idea మనం కుక్ చేసుకోగలుగుతామా లేదా అన్నది నాకైతే ఐడియా లేదు. ఒక ఓవెన్ అయితే ఉంది వేడి చేసుకోవడానికి అండ్ మంచి ఫ్రిడ్జ్ కూడా పెట్టారు పెద్దగా. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఒక బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. బై ద వే నా మేకప్ చూసి భయపడకండి, వేరే ఒక చిన్న షూట్ కోసం రెడీ అయ్యాను. సో ఎలాగో రెడీ అయ్యాను కదా అని చెప్పి 5 BHK టూర్ కూడా చేస్తున్నాను. ఇది 1 బెడ్రూమ్. సో ఇక్కడ ఏంటంటే ఏ బెడ్రూమ్లో కూడా టీవీ పెట్టలేదు, హాల్లోనే ఒక పెద్ద టీవీ పెట్టేశారు. మేమున్న దాంట్లో టీవీ ఉండింది. సో మేము రాగానే ఏ స్టేలో స్టే చేసామన్నమాట. అదేమంటారు, ఏ షేప్లో ఉంది అది, ఆ షేప్లో అందులో స్టే చేసాము. నెక్స్ట్ డే హరిని వాజ్ లైక్, అరే అది తీసుకుంటే బాగుంటుంది కదా అంటే మేము నెక్స్ట్ డేకి ఆ రూమ్కి షిఫ్ట్ చేయించుకున్నాము, ఐ మీన్ అప్గ్రేడ్ చేయించుకున్నాము. అట్లా మనకి ప్రతిసారి ఆప్షన్ ఉండదు. మేము కొంచెం వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వచ్చాము కాబట్టి సరిపోయింది. సో ఇదంతా మనకి సపోటా తోట, బయటంతా మనకి గ్రేప్ తోట ఉందన్నమాట. అండ్ వాష్రూమ్స్ అవి కూడా మెయింటెనెన్స్ అది అంతా కూడా చాలా బాగుంది వీళ్ళది. వాష్రూమ్ ఇంట్లో కూడా మనకి ఇట్లా ప్రతిసారి ఒక ఏమంటారు ఇలా మొత్తం హోటల్ లాగా సెటప్ చేసి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. నైస్, కమ్ లెట్స్ గో. నెక్స్ట్ టైం ఇలా ఫ్యామిలీతో రావాలి కన్నా ప్లాన్ చేసుకొని మంచి గ్యాంగ్తో. సో ఇక్కడ 1 2 3 4 5 టోటల్ 5 BHK. కరెక్ట్గా పూల్కి ఎదురుగా అన్నమాట ఈ విల్లా. బయట నుంచి చూస్తే ఒక మండువా హౌస్ లాగా ఉంటుంది. ఎస్ చిన్న ఏదైనా మూవీ షూట్ కూడా చేసేసుకోవచ్చు కదా కన్నా. ఇట్స్ నో ఎండ మార్నింగ్. పొద్దున్నే చాలామంది వచ్చి ఇక్కడ మొత్తం కాయలను కోసారు, తర్వాత అవి మార్కెట్కి పంపిస్తారంట. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక చేతికి అందుతుందా అని చూసా, కానీ ఇప్పుడు దాకా అందేవి. వాళ్ళు పొద్దున్నే కాయలు కోసారు కాబట్టి. ఇక్కడ కూడా ఇవి నార్మల్గా ఒక రూమ్స్ ఉన్నాయి. మేమున్న ఏ స్టే కాకుండా ఇది లైక్ సింగిల్ క్వార్టర్, అంటే అది బంక్ బెడ్ లాగా అన్నట్టు మనకు చూపించారు కదా ఏది ఉన్నది. ఇది లైక్ సింగిల్ కాటేజ్ లాగా, లైక్ కపుల్గా ఉండొచ్చు. చూడండి పొద్దున్న కోసారని చెప్పాను కదా కాయలు అన్నీ ఇలా పడున్నాయని ఇప్పుడు వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో ఇదంతా ఓపెన్ లాన్ మనకి. ఇక్కడ ఏదైనా సమ్ గెట్ టుగెదర్స్, చిన్న కైండ్ ఆఫ్ ఈవెంట్స్, హల్దీ, మెహందీ, సంగీత్ అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఏ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ అండ్ ప్లే ఏరియా ఉంది, క్యాఫెటేరియా ఉంది, చాలా బాగుంది. Day 2 అయినా మా పాప పూల్ నుంచి బయటికి రాదు. ఆల్రెడీ వచ్చి 2 hours అయింది. హరిని 2 hours కదా నాన్న, ఏమైంది?
క్యారమ్ బోర్డ్ అలా నుంచొని కూడా ఆడతారా? అరే ఎందుకురా? ఇక్కడ జబర్దస్త్ చూస్తున్నాము. ఇక్కడ వీళ్ళిద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారా అని చూసా. నేనైతే వెనీలా ఐస్ క్రీమ్ని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఎందుకు అట్లా పేస్ట్ చేసినావు? గుడ్డుని పడుకోబెట్టేసా. అందుకే ఇంకా సైలెంట్గా ఇద్దరు దొంగల్లాగా తింటున్నారు. ఆ వెనీలా ఐస్ క్రీమ్ నాది. ఎవరు కొట్టేశారు ఇప్పుడు దాంట్లో నుంచి? నాకు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలా ఇస్తే అలా ఉంటేనే తింటా, లేకపోతే తింటా. ఇవాళ కొంచెం రిలాక్స్ అయ్యాం కదా ఆఫ్టర్నూన్ అట్లా. దాని తర్వాత రూమంతా చీకటి పెట్టేసుకున్నాము. మేము ఏ స్టే నుంచి వేరే స్టేకి వచ్చామన్నమాట. ఏ స్టేకి వచ్చారు మీరు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఐస్ క్రీమ్ ఇచ్చే కన్నా తినేస్తా. ఇప్పుడు లేచి రాలేను కన్నా, టైర్డ్ అయిపోయాను. ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి స్విమ్మింగ్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేసి నేను చేసి దాని బదులు సైలెంట్గా ఐస్ క్రీమ్ తినేసాను. సో ఇక్కడే మనకి ఇన్ హౌస్ రెస్టారెంట్ కూడా ఉంది కాబట్టి ఫుడ్ అది కూడా అంతా బాగుంది. సో ఫ్యామిలీతో కానీ యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. సో యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. నాకు కూడా చాలా నచ్చింది. సో ఏంటంటే ఇంకా మొత్తం ఇది ఆశ పెట్టేసాను. ఎందుకంటే లీవింగ్ సో అందుకే పూల్ వస్తాయి. మెల్లిగా పోయిస్తారు. నా కాలు అందట్లే కానీ చేసుకుంటే వెళ్ళిపోతాను. ఇంకా ఈ రిసార్ట్స్కి మీరు కూడా రండి. సరే ఫ్యామిలీతో మనం నెక్స్ట్ టైం మేము మళ్ళీ ఆ గ్రేప్స్ సీజన్ స్టార్ట్ అయ్యాక లేదంటే ఇప్పుడు మళ్ళీ అది జరిగే టైంకి అప్పుడు వస్తాము. సో దట్ అవి లైవ్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేస్తాను కాబట్టి యూ కెన్ ప్లాన్ యువర్ నెక్స్ట్ వెకేషన్. హలో గైస్, హ్యాపీ మదర్స్ డే అందరికీ. సో ఇవాళ మేము ఇంకా ఇంటికి రిటర్న్ బయలుదేరుతున్నాం అనమాట 2 nights స్టే తర్వాత. సో పాప ఏమైంది? ఇదే నీ సమ్మర్ వెకేషన్. ఇంకొక ట్రిప్ అంటే ఇప్పుడు బయట అంతా గొడవలు అవి అవుతున్నాయి కాబట్టి అవన్నీ సెటిల్ అయ్యాక అప్పుడు చూడాలి. లేదు అంటే ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యాక సో ఎస్, నేను నిన్న నైట్ చెప్పాను కదా లైక్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఏరియా లైక్ షామీర్పేట్ నుంచి ఒక 30 minutes ఏమో ట్రావెల్ చేయాలి మనము. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను కాబట్టి మీరు అందరు కూడా చూసేయండి. మా వారు వస్తే ఇంకా బయలుదేరాలి. కార్ స్టార్ట్ చేసి మమ్మల్ని 2 minutes అని చెప్పి వెళ్ళారు. హనీ సే బాయ్. సో సమ్మర్ వెకేషన్ అయిపోయేలోపు మీరు ఎవరైనా ఫ్యామిలీ రావాలి అనుకుంటే డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి. సో నా సజెషన్ ఏంటి అని అంటే మీరు ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ ఉండి సండే చెక్అవుట్ చేస్తే బాగుంటుంది. లేదా థర్స్డే నైట్ ఫ్రైడే నైట్ అయినా ఉండి సాటర్డే చెక్అవుట్ చేయండి. సో దట్ మనకు కొంచెం క్రౌడ్ అన్నది ఉండకుండా ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మళ్ళీ నేను ఈ గ్రేప్ ఫార్మ్ స్టార్ట్ అయ్యాక అప్పుడు వస్తాను. అప్పుడు కూడా మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటాను కాబట్టి లాట్స్ ఆఫ్ లవ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హరిని మైరా స్విమ్మింగ్ పూల్కి వెళ్తుంది అనమాట. లైక్ ఎక్కడైతే హరిని నేర్చుకుందో లాస్ట్ సమ్మర్ కాకుండా దానికి బిఫోర్ సమ్మర్లో నేను జాయిన్ అయ్యాను. కానీ ఇంకా అప్పుడే ఒక సీరియల్ కమిట్ అయ్యాను. అప్పుడు నేను రిలీజ్ అవసరం సీరియల్ కమిట్ అయ్యాను అని చెప్పి డ్రాప్ అయిపోయా. మధ్యలో వెళ్దాం అనుకుంటే మేధాంష్ గుడ్ న్యూస్ తెలిసింది కాబట్టి ఇప్పుడు మేధాంష్తో వెళ్తున్నాం. సో మేధాంష్, మీ స్పందన చెప్పండి. చెప్పు. అయినా వాళ్ళ నాన్న స్టీరింగ్ తిప్పుతుంటే ఇప్పుడు ఆ స్టీరింగ్